అస్సలాము అలైకుం. ఈయన పేరు పెన్మస్త సుబ్బరాజు. ఈయన ఒక హేతువాది. హేతువాదంటే ఆషామాషి హేతువాది కాదు, చాలా పెద్ద హేతువాది. రాష్ట్ర హేతువాద సంఘానికి అధ్యక్షుడిగా కూడా చేశారు ఈయన. నేను ఈ మధ్య ఈయన ఒక వీడియో చూశాను. నేను చూసిన ఈ వీడియోలో సుబ్బరాజు గారు ముస్లింలలో ఒక తప్పుడు ఆచారం ఉంది, ఈ రోజుల్లో కూడా వాళ్ళు అటువంటి ఆచారాన్ని అవలంబించటం చాలా తప్పు అని చెప్పుకొచ్చారు. అది ముస్లింల మూత్ర విసర్జన గురించి. దాని గురించి ఈయన ఏం చెబుతున్నారో వినండి. ఇస్లాంలో ఉన్న మరికొన్ని నియమాలు ఏమిటంటే, మూత్ర విసర్జన అనంతరం చివరి మూత్రపు చుక్కలు మనం ధరించిన వస్త్రాలకు గనక తగిలితే మనం అపవిత్రమైపోతాము అనే భావన ఉంది. మిగతా విషయాలను పక్కన పెడితే మూత్ర విసర్జన సమయంలో మట్టి గడ్డల్ని ఇటుక ముక్కల్ని తీసుకెళ్ళడానికి గల కారణం మనకి స్థూలంగా అర్థమవుతుంది. దీన్ని ఇవాళ రోజుల్లో కూడా పాటించడం ఏ మేరకు సబబు అన్నది ముస్లిం మిత్రులు ఎప్పుడైనా ఆలోచించారు? మనుషులుగా మన హుందాతనాన్ని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి మనం ఆచరించే సంప్రదాయాల్లో ఏ మేరకు వాస్తవం ఉంది, ఏ మేరకు వాటిని పక్కన పెట్టవచ్చు అనే విషయాల్ని ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? విన్నారా? ముస్లింలు మూత్రపు చుక్కలు తమ బట్టలపై పడితే అపవిత్రమవుతామని జాగ్రత్తగా ఉండటం, కడుక్కోవటం లేక తుడుచుకోవటం మానవ గౌరవానికి, హుందాతనానికి ఎలా విఘాతం కలిగిస్తుందో నాకైతే అర్థం కాలేదు. దానికి ఈయన ఒక విచిత్రమైన కారణం చెప్పారు. ఆ కారణం విని నాకు మతిపోయేంత పని అయింది. మీరు వినండి. ప్రభుత్వ కార్యాలయాల్లో ముస్లిం ఉద్యోగులు పనిచేస్తున్న చోట మనం మూత్రశాలలను పరిశీలించిన, బహిరంగ ప్రదేశాల్లో ఉండే మూత్రశాలలను పరిశీలించిన మనకి అక్కడ ఇటుక ముక్కలు దర్శనమిస్తూ ఉంటాయి. అంటే మూత్ర విసర్జన అనంతరం ఒకసారి వాడిన లేదా 10 మంది వాడిన ఇటుక ముక్కల్ని ఇతర ముస్లిం మిత్రులందరూ కూడా వాడుతూ ఉంటారన్నది వాటిని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఈవేళ మనం బతుకుతున్న నాగరిక దశలో మూత్ర విసర్జన అనంతరం ఆ మూత్రపు చుక్కలు వస్త్రానికి తగిలితే మనకు నష్టం ఎక్కువ కలుగుతుందా, లేదా పదే పదే ఒకే ఇటుక ముక్కని ఒకళ్ళే వాడడం వల్ల కానీ, 10 మంది వాడిన ఇటుక ముక్కల్ని పదే పదే ఇంకొకరు వాడడం వల్ల కానీ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాల వల్ల జబ్బులు వస్తాయా అన్నది మనం ఆలోచించుకోవాలి. అది ఈయనకి పబ్లిక్ టాయిలెట్లో ఇటుక ముక్కలు కనబడ్డాయంట. అంటే పబ్లిక్ టాయిలెట్లో ఇటుక ముక్కలు కనిపిస్తే సుబ్బరాజు గారి ప్రకారం దాని అర్థం ఏమిటి? ఈయన ప్రకారం దాని అర్థం ఏమిటంటే, ఆ ప్రాంతంలోని ముస్లింలంతా ప్రతిరోజు అక్కడికే వచ్చి మూత్ర విసర్జన చేసి అవే ఇటుక ముక్కలతో తుడుచుకుంటున్నట్టు. ఇది ఈ హేతువాదుల ఆలోచన విధానం. బ్రహ్మానందం గోడ మీద పిడకలు చూసి ఆవు గోడపైకెక్కి పేడలా వేసింది అని అడుగుతున్నారే. నవ్వకండి. నాస్తికులమని చెప్పుకోవటానికి నామోషీగా భావించి హేతువాదులం అని చెప్పుకొని బతికే ఈ హేతువాదుల ఆలోచన విధానం ఏమిటో మనకు దీని నుంచి అర్థమవుతుంది. హేతువాద సంఘానికి అధ్యక్షుడైన ఈ సుబ్బరాజు గారి తర్కము, హేతువే ఈ స్థాయిలో ఉంటే మామూలు చిల్లర నాస్తికుల ఆలోచన ఇంకెంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. మీకు ఇటుకరాయి ముక్కలు కనబడితే ముస్లింలందరూ రోజు అవే రాళ్లతో తుడుచుకున్నట్ట. మామూలు మూర్ఖులైతే నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అని మిగతా వాళ్లతో వాదిస్తారు. కానీ హేతువాదులు నీకున్నది 3 కాళ్ళు అని ఆ కుందేలుకే వివరిస్తారు. అదే పని సుబ్బరాజు గారు చేశారు. మీరు పొరబడ్డారు, కొంచెం పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి, ముస్లింలుగా మేము అలా చెయ్యము అని కామెంట్లో జనాలు రాస్తే దానికి ఆయన ఇంకో వీడియో తీసి అప్లోడ్ చేశాడు. ముస్లింలకు మూత్ర విసర్జన నియమాలు ఉన్నమాట నిజం కాదా? నిజమే, ముస్లింలకు మూత్ర విసర్జన నియమాలు ఉన్నాయి. నియమాలు ఉంటే తప్పేమిటి? నియమ నిబంధనలు, తప్పొప్పులు, వావి వరసలు,
నైతిక విలువలు లేకుండా నాస్తికులుగా బతికితే తప్పు గాని ఒక పద్ధతి ప్రకారం నియమాలకు కట్టుబడి బతకడం తప్పు కాదు కదా. ఈయన ఈ రెండో వీడియోలో ఇంకా కామెడీ చేశారు. ఇటుక ముక్కలను పదే పదే వాడటం నేను గమనించాను, మా ఆఫీసులో ఉన్న ముస్లిం మిత్రులే వాడేవారు అని. ముస్లింలు మూత్ర విసర్జన సమయంలో దేన్నైతే పాటిస్తున్నారో వాటిని నేను గమనించిన తర్వాతే ఈ వీడియో చేయడం జరిగింది. నేను పనిచేసిన ఆఫీస్లోనే 3-4 ముస్లిం మిత్రులు ఉండేవారు. వాళ్ళు ఇటుక ముక్కల్ని పదే పదే వాడడాన్ని నేను గమనించాను. ఈ కామెంట్ కూడా చూడండి. ఈయనకు చాలా అనుభవాలు ఉన్నాయంట. ఏం చెబుతాం, పెద్ద ఆయన. ఏం సుబ్బరాజు గారు, ఆ అనుభవాలు ఎలా వచ్చాయి మీకు? వాళ్ళు ఉచ్చపోసి తుడుచుకోవటం మీరు డైరెక్ట్గా చూచారా, లేక సీసీటీవీ కెమెరా పెట్టుకుని చూచారా? ఆ అనుభవాలు ఎలా వచ్చాయి? ఈయన లాజిక్ వినండి. మనం కామన్ సెన్స్ పాయింట్తో ఆలోచించినప్పటికీ కూడా ఆఫీసుల్లో పనిచేసే ముస్లింలు రోజు ఒక ఇటుక ముక్కను జేబులో పెట్టుకుని రావడమో బ్యాగులో పెట్టుకుని రావడమో చేయలేరు. అందువల్లనే వాళ్ళు అలా ఉపయోగించి ఉంటారని నేను అనుకుంటున్నా. అది తీసుకురావటం కష్టమైద్ది కాబట్టి అవే రాళ్లతో తుడుచుకుంటున్నారని ఈయన భావిస్తున్నాడు. అది ఈయన గారి కామన్ సెన్స్. ఇక దీనిని సమర్థిస్తూ ఈయన ఒక పుస్తకంలోని పేజీలను చూపించారు. ఆ పుస్తకం నా దగ్గర లేదు, అక్కర్లేదు, ఆయన చూపించిన వాటినే చూద్దాం. ఇక్కడ చివర్లో ఉన్న సారాంశంలో చూద్దాం రండి. మీరు మొత్తం కావాలనుకుంటే మొత్తం చదువుకోండి వీడియో పాజ్ చేసి. ఇక్కడ ఈ సారాంశంలో అందరూ ఒకే రాయితో రోజు తుడుచుకోవాలి అనే నియమం లేదు, లేక అందరూ రోజు ఒకే రాయితో తుడుచుకోవచ్చు అనే పర్మిషన్ కూడా లేదు. ముస్లింలందరూ ప్రతిరోజు ఒకే ఇటుక ముక్కతో తుడుచుకోవచ్చు అనే నియమం రాసి ఉంటే ఈయన వీడియో తీసి చెప్పినా కొంచెం పద్ధతిగా ఉండేది. లేక ముస్లింలందరూ అలా తుడుచుకోవటం ఈయన కళ్ళారా చూస్తే అప్పుడు చెబితే నేను చూసొచ్చాను, వాళ్ళు అలా తుడుచుకుంటున్నారంటే వినేవాళ్ళం. ఈయనేదో నాకు అనుభవం ఉంది, నేను గమనించాను, నా కామన్ సెన్స్. చూశారుగా ఈయన గారి కామన్ సెన్స్, వివేకము ఏ మేరకు పనిచేస్తుందో. మామూలు ముస్లింల కామన్ సెన్స్ ఎలా ఉండిద్దంటే, నా మూత్రమే నాకు అపరిశుద్ధమైనప్పుడు పక్కనోడు తుడుచుకు పడేసిన ఇటుక ముక్కను నేను ఎలా ముట్టుకుంటాను? అది మామూలు మనుషుల కామన్ సెన్స్. దానికి విరుద్ధంగా హేతువాదుల కామన్ సెన్స్ సుబ్బరాజు గారు వినిపించారు. రోజు రాళ్ళు ఏరుకుని తీసుకురావాల్సిన అవసరం లేదు సుబ్బరాజు గారు. మీరు చూపించిన పుస్తకంలో ఉన్నట్టు 3 చిన్న చిన్న రాళ్ల ముక్కలు కావాలి. ఒక పెద్ద ఇటుకను పగలగొట్టో లేకపోతే శుభ్రమైన ప్రదేశంలోంచో ఒకసారి ఏరుకొని క్యారీ బ్యాగులో వేసుకుంటే దాన్ని రోజు తెచ్చుకునే బ్యాగులోనూ లేకపోతే ఆఫీస్ డెస్క్లోనూ పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు. అందరూ ఇటుక ముక్కల్నే వాడరు, చాలామంది చాక్పీసు ముక్కల్ని వాడతారు. నేనైతే టిష్యూ పేపర్ వాడతాను. మళ్ళీ మీరేమీ ఆలోచించకండి, టిష్యూ పేపర్ రోజు మొత్తం ఎత్తికెళ్ళను. టిష్యూ పేపర్ చించుకొని జేబులో పెట్టుకొని వెళ్తాను, అవసరమైతే వాడుకుంటాను. ఇదంతా అక్కర్లేదు, పాత న్యూస్ పేపర్ ఉన్నా సరిపోయిద్ది. కొంచెం ముక్క చించుకొని వెళ్ళి తుడుచుకొని రావచ్చు. మీ ఆఫీస్లో పనిచేసే మీ ముస్లిం మిత్రులైనా మధ్యాహ్నం భోజనానికి వెళ్తారు, మధ్యాహ్నం నమాజ్కి వెళ్తారు, టీ బ్రేక్లో నమాజ్కి వెళ్తారు. అక్కడే మూత్ర విసర్జన చేసుకొని వజూ చేసుకొని నమాజ్ చదువుకొని మళ్ళీ వస్తారు. ఇదంతా ఎందుకండి? ఎవరినన్నా ఓ ముస్లింని అడగచ్చు కదా, ఏమయ్యా నాకు ఇలా అనిపించింది అని. అడిగినా ఏం లాభం లేండి, కామెంట్లో చాలామంది చెప్పారు, వింటే కదా, వినేవాడికి చెప్పొచ్చు. అయినా ఆ కాలంలో ఎడారుల్లో నీళ్లు లేక, ఒకప్పుడు ఇస్లాం పుట్టిన దేశాల్లో నీటికి కొరత ఉండేది కాబట్టి శుభ్రం చేసుకోవడానికి వాళ్ళు అప్పట్లో మట్టి బిడ్డలను వాడేవారంటే కాస్త అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య చాలామంది చెబుతున్నారు ఎడారి మతాలు ఎడారి మతాలు అని. అవే మాటలు మీరు కొంచెం క్లాసుగా చెబుతున్నారు. ఎందుకు ఈ పనికిరాని మాటలన్నీ? మీరు చూపించిన పుస్తకంలోనే ఉంది, అసలు నియమం నీళ్లతో కడుక్కోవాలి. నీళ్లు లేనప్పుడు
అనారోగ్యంతో ఉన్నప్పుడు నీళ్లు తాకలేనప్పుడు మట్టి బెడ్డలతో తుడుచుకుని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో ఉచ్చపోయటం ఆపేశారా జనాలు? ఏం చెబుతాం. ఈ రోజుల్లో కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదన్నా అత్యవసరం కలిగినప్పుడు ప్రతి చోట నీళ్లు ఉండవు కదా. సుబ్బరాజు గారు ఇంకో మోసం చేశారు. మోసం అనాలా? ఏదో ఒకటి మోసమే అన్నాం. ఈయన పవిత్రత అపవిత్రత ఇవి మతానికి సంబంధించినవి, ఇవి సైంటిఫిక్ భావనలు కావు, ఇవి తప్పు అని చెప్పుకొచ్చారు. కానీ ఇస్లాంలో ఈ విషయం మూత్ర విసర్జన నియమాలు ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది పవిత్రత కింద రాదు, అది పరిశుభ్రత కింద వచ్చింది. దానినే ఉర్దూ అరబ్బీ భాషలో తహారత్ అంటారు. ఈయన చూపించిన పుస్తకం నా దగ్గర లేదని చెప్పాను. నేను చూసిన మిగతా తెలుగు పుస్తకాల్లో ఈ నియమాలను, మలమూత్ర విసర్జన నియమాలను శుచి శుభ్రత అనే అధ్యాయాల కిందే రాశారు. పవిత్రత అనే అధ్యాయంలో ఎక్కడా వీటిని రాయలేదు. నా అంచనా ప్రకారం సుబ్బరాజు గారు చూపించిన పుస్తకంలో కూడా పరిశుభ్రత లేక శుచి శుభ్రత నియమాల కిందే ఇవి కూడా రాసి ఉంటాయి. ఈయన ఆ విషయాలు చెప్పకుండా పవిత్రత అపవిత్రత అని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. నమాజ్ చదివేటప్పుడు మా శరీరం, దుస్తులు పరిశుభ్రంగా ఉండాలి. అది ఒక నియమం. ఇస్లాంలో పరిశుభ్రత మా విశ్వాసంలో సగభాగం, అంటే దానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇది సుబ్బరాజు గారి లాంటి నాస్తికులకు అర్థం కాదు. ఈయన మరొక విచిత్రమైన విషయం చెప్పాడు. మీరే వినండి, మీకే అర్థమైంది. అసలు మూత్రం తగిలితే అపవిత్రం అయిపోవడం ఏమిటి? మూత్రం మన శరీరంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. శరీర అంతర్భాగంలో మూత్రం ఉండగా బయటకు వచ్చింది శరీరానికి తగిలితేనో వస్త్రానికి తగిలితేనో అపవిత్రం అయిపోతాం అనేటువంటి భావన ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఏం సుబ్బరాజు గారు, ఈ సౌలభ్యం మూత్రానికేనా, మల విసర్జనకు లేదా? ఇదే లాజిక్ని మలానికి కూడా ఆపాదించండి. శరీరం లోపల ఉండే మలం బయటకు రాగానే కడుక్కోవటం ఎందుకు, అలానే తిరగండి అని ఏ లాజిక్ అయితే మీరు మూత్ర విసర్జనకు ఉపయోగించి మాకు చెప్పారో దానిని మల విసర్జన కోసం కూడా ఉపయోగించి దానిపై ఆచరించి మిగిలిన నాస్తికులందరికీ బోధించండి. అది అబద్ధాలు చెప్పడానికి సిగ్గన్నా ఉండాలి, మూర్ఖత్వానికి హద్దన్నా ఉండాలి. రెండూ లేకపోతే నాస్తికులుగా తయారవుతారు. ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం.